కాసి లోపల ఏమిటయ్యా పూజారు అంత స్థితిగా కూర్చున్నావు? నేను వచ్చేసాను, పూజ ప్రారంభించు. అబ్బా తొందర పడకండి, ఇంకా వేళ కాలేదు. మనం వచ్చినా ఇంకా వేళ కాలేదంటాడేమిటి? ఇదేదో తిరగసలగ్గానే ఉందండి, మేడం కన్నా ఎదురుతూ ఉంది. అశోభం జరుగుతుంది. రండి రండి, దయచేయండి లక్ష్మీపతి గారు, తమరా కోసమే ఎదురు చూస్తున్నాను. దయచేయండి దయచేయండి. నమస్కారం నమస్కారం నమస్కారం. రామరాజు కులాసా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. నేను కూడా పెందలకాడే వచ్చావాడిని, కానీ ఊళ్ళో 1,00,000 పనులు ఏవీ తిరుబడి కావటం లేదు. ఒకటి కష్టం నేనే చూడాలి, మరొకటి కొంప నేనే నిలబెట్టాలి. కోడి తగదా నేనే తెచ్చాలి, కోర్టు తగదా నేనే పరిష్కారం చేయాలి. అయినా నేనేం పెద్ద లేటు కాదు. కాకపోతే పని పాట లేని వాళ్ళు ప్రసాదం కోసం ప్రొద్దున్నే గుళ్ళోకి వచ్చి కూర్చుంటారు. ఏం కైలాసం, ఏమంటా? ఈ లెక్కేం కాదులేండి. కన్నవరానికి కారణం తెలిసిపోయిందండి. ఏమిటది? లక్ష్మీపతికి పెద్దరికం వచ్చేసింది, మన పరువు దెబ్బతినేసింది. అయ్యా హారతి. ఏమయ్యా పూజారి, అయ్యా పూజలు అర్చనలు ప్రసాదాలన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? ఇక నుంచి మీ నీడలో ఉండబోయే ఆ తల్లికి అన్ని సవ్యంగానే జరుగుతాయి బాబు. ఆ హారతి ఎలా తగలే? నేను వస్తాను. అయ్యా ప్రసాదం పంపించు. అన్నట్టు రామరాజు, నీకేదో బాకీ ఉన్నానని ఇంటి మీదకి వచ్చి అగ్గి మీద గుగ్గిలమయ్యా. ఆ బాకీ కాగితాలు పంపించు. ముష్టి డబ్బు అనా పైసలతో సహా నీ ముఖాన్ని పారేస్తాను. పదబాబు రామ్మ. యామయ్యా పంతులు, నీకు హారతి ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదు, నీకేం వచ్చింది తెగులు? నాకేం తెగులు రాలేదు బాబు, ఆ లక్ష్మీపతి బాబు గారికి స్థిరొచ్చింది, దాంతో అందరిలోనే మార్పు వచ్చింది. కైలాసం, ప్రసాదం ముక్కలు తిని నేను వదిలిపెట్టిన విస్కీ చుక్కలు నాకే ఆ పూజారి గాడి అంత అవమానం చేశాడయ్యా. అది వాడు తప్పు కాదండి, మనిషి అనేవాళ్ళు లెక్కే అంత. వాడిని అంటున్నారు కానీ మీ దగ్గరికి వచ్చి మీ దర్శనం చేసే పెద్దలందరూ ఇప్పుడు ఏమయ్యారండి? వీళ్ళు లక్ష్మీపతి అరిగెక్కేశారు. కారణం ఏమిటండి? మీరేమో వట్టి దర్శనాలు ఇచ్చేవారు, ఆయనేమో కాఫీ టిఫిన్లు 2 కూడా ఇస్తున్నాడు. మీరు ఏమనుకోనంటే నేనేమనుకోని చెప్పు. నాకు కూడా అరిగెక్కేలంటే ఉందండి. నీకు విశ్వాసం నశిస్తోంది. విశ్వాసాన్ని ఏముందిలేండి, ఎవరి టైం బాగుంటే వాళ్ళ మీదే పెరిగిపోతూ ఉంటుంది విశ్వాసం. అనుకోకుండా లక్ష్మీపతికి ఐశ్వర్యం కలిసి వచ్చింది, ఎంగిలి మెతుకులాగా జనం మీద రూపాయలు జల్లుతున్నాడు, వీళ్ళు ఎగబడిపోతున్నారు. వేశానొక పథకం, చూద్దుగానేమవుతుందో. తర్వాత నీకో విషయం చెప్పాలి. ఏంటండి? అతని అరుగు ఎక్కేసిన అందరినీ వదిలేసినట్టు నిన్ను వదిలేస్తాను అనుకోకు, కళ్ళజోడుతో సహా మొహం పచ్చడైపోద్ది. అయ్యి బాబోయ్, నేను ఏదో సరదాగా అన్నానండి, మీరు సీరియస్ గా తీసుకున్నారా? అమ్మాయి బాగున్నావా? ఇదిగో కైలాసం, అయ్యా, పెద్దానికి పట్టు చీర, అమ్మాయికి సిల్కు చీర, మరి జ్యోతమ్మకి జరీ చీర. అలాగే అన్ని ఇక్కడికి చేరి. రామరాజు, ఏమిటి ఏమిటి హడావుడంతా? ఏమీ లేదు లక్ష్మీపతి గారు, గడిచిపోయిన రోజులన్నీ కూడా పీడకల్లు, నా మనసులో ఏమీ లేదు. సరే, మీ మనస్సు ఎలాగో తెల్ల కాగితమే, మాట్లాడమేమయ్యా కైలాసం. అయ్యా, తమరు ఏమనుకోనంటే నాదొక చిన్న మనవి. ఏమిటయ్యా? తమరు ఏ నక్కను తొక్కొచ్చారో దాని అడ్రస్ నాకు చెప్తే నేను కూడా వెళ్ళి నా కుడికాలతో 4-5 సార్లు తొక్కేసి వస్తాను. అప్పటికైనా నా లెక్క ఏదైనా మారుతుందేమో. అదేమిటయ్యా? అంతేనండి, ఒక పక్క లక్ష్మి వచ్చి ఇంట్లో పడిందా, మరో పక్క 90 పైసా కట్నం అక్కర్ లేకుండా రామరాజు గారితో వియ్యం అనుకోబోతున్నారా? ఏమిటయ్యా నువ్వు అనేది? వినండి మరి, ఈ శుభ సమయంలో మీరు బాకీ ఉన్న కాగితాలన్నీ కూడా రామరాజు గారు చింపైపోతున్నారా? ఇంకా మాటలు ఎందుకు లేవయ్యా? ఓ పక్కన మేము వియ్యంకులు అవుతుంటే మా మధ్య కాగితాలు బాకీలునా? అమ్మా సువర్చలమ్మా, మేం మంచి రోజు చూసి ఇంటికి వచ్చాం, మేము చేత మీరు తొందరలో అనేస్తే ముహూర్తాలు పెట్టించేస్తాం. కానీ అబ్బా అక్క, బావగారు అమాయకులైన సంగతి మనందరికీ తెలుసు, అని చేత నువ్వే విషయంలో కలగజేసుకుని ఈ శుభకార్యం జరిపించాలి. అది కాదు. మీరు ఏం మాట్లాడండి బాబు. బావగారు, మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మా అక్కయ్య మీతో మాట్లాడుతుంది. అక్కయ్య వస్తాం, సుందరి వస్తాం, బావగారు సెలవు. అయ్యా ఏమీ మాట్లాడుకురా. ఏమిటా ఇది? తుఫాన్ లాగా వచ్చి మనల్ని ఒక్క మాట కూడా మాట్లాడివ్వకుండా అన్ని తనే మాట్లాడేసి మన సంబంధం ఖాయమనుకున్నట్టుగా వెళ్ళిపోతాడు. ఏమిటి? మన అభిప్రాయం తెలుసుకున్నక్కర్లా? అదేమిటండి, బంగారం లాంటి సంబంధం, పైగా మనమ్మాయే కావాలని వచ్చారు, కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని కాదనకూడదండి. ఏమిటో నువ్వు మాట్లాడేది? రామరాజు విషయం తెలుసుకోవడానికి. అదేమిటండి, ఒక్క ఊళ్ళో ఉన్నప్పుడు మనస్పర్ధలు రాకుండా పోతాయా, సర్దుకోకుండా ఉంటామా? అవును మావయ్య, మీరు ఇంకేం మాట్లాడకుండా వెంటనే ఈ పెళ్లికి ముహూర్తం పెట్టించేయండి. మీరేమంటారు? నేను మటుకు ఏమంటాను, ఇంత గొప్ప సంబంధం వచ్చిన తర్వాత ఎవరు ఏమనకుండా ఉంటేనే మంచిదంటాను. శుభస్య శీఘ్రం, ఆలోచించిన ఆశాభంగం. అవును నాన్న, ఒక వారం రోజుల్లో పెళ్లి జరిపించాడు మంచి నాన్న.
సరే మీరందరూ ఇష్టపడితే నేను ఒక్కనే ఎందుకు కాదనాలి? అలాగే కానివ్వండి. రావమ్మా మరదలమ్మా, జ్యోతి అని పేరు పెట్టినందుకు నిజంగానే మా అందరి కళ్ళకి వెలుగునిచ్చేదాన్ని అయ్యావు. అది పుట్టిన నక్షత్రమే అలాంటిదమ్మా. నన్ను అడిగితే మన ఇంట్లో అందరి పాలిట అదృష్ట దేవత జ్యోతి అంటాను. అందుకే అంతటి లక్ష